గురుగారు ఇప్పుడు చాలామంది ఈ మార్గంలో నడుస్తూ పిరమిడ్ మెడిటేషన్ కనుక ఆశ్రయించాలని అనుకుంటే, అంటే పిరమిడ్ కింద కూర్చుని దాని గొప్పతనం ఏంటి గురుగారు? ఒక మైక్రోస్కోప్ యొక్క గొప్పతనం ఏంటి? బ్యాక్టీరియా కనబడుతుంది. మైక్రోస్కోప్ లేకపోతే నీళ్లు తాగుతున్నాం, నీటిలో ఉన్న బ్యాక్టీరియా కనబడుతుందా? కానీ నీటిలో బ్యాక్టీరియా ఉందా లేదా? దాన్ని చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి. ఒక టెలిస్కోప్ ఉంటుంది, నక్షత్రాలు బాగా కనబడతాయి. టెలిస్కోప్ లేకుండా నక్షత్రాలు కనబడతాయి, కొన్ని మిణుకు ఉంటాయి. టెలిస్కోప్ పెట్టుకుంటే బాగా కనబడతాయి, పెద్దగా కనబడుతుంది. భూతద్దంతో ఆ కాగితం కాలుతుంది. ఎందుకు కాలుతుంది చెప్పండి? భూతద్దం లేకపోతే ఆ కాగితం కాలదు. కానీ భూతద్దం ఉంటే ఆ సూర్యకిరణాన్ని ఏకీకృతం చేసి మంట ఎక్కువ పెట్టించి అది కాగితం కాలుతుంది. ఎంత గొప్పగా! పిరమిడ్ భూతద్దం లాంటిది. ఆ యొక్క అన్ని చోట్ల శక్తి ఉంది, కానీ దాన్ని ఏకీకరించి చేసి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనకి పిరమిడ్ ఆ కోణము, ఆ భూతద్దం లాంటిదే పిరమిడ్. భూతద్దం కావాలా వద్దా చెప్పండి? ఆ కాగితం మండాలండి, మండు అంటే మండుతుంది ఏంటి అది? కానీ భూతద్దం పెట్టండి, లటకం మండిపోతుంది. ఆ భూతద్దంగా పనిచేస్తుంది పిరమిడ్.